చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయంటారు. కానీ ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం చేపలు తినకండి. అక్కడ పెంచిన చేపలు తింటే పోషకాలు అందుతాయో లేదో తెలియదు, కానీ రోగాలు మాత్రం గ్యారెంటీ. అదేంటి, ఆ చేపలు మంచివి కాదా? అస్సలు మంచివి కావు. ఎందుకంటే వాటికి పెడుతుంది ఆహారం కాదు, విషం. ఈ అంశంపై సాక్షి టీవీ ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఆ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చేపలు కిలోకి పైగా బరువు పెరిగేందుకు 6 నుండి 8 నెలల టైం పడుతుంది. రైతుల నుంచి కిలో బరువున్న చేపలను 80 నుంచి 90 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. మరి 6-8 నెలల్లోపే చేపలు బరువు పెరగాలంటే ఏం చేయాలి? బ్రాండెడ్ ఫీడింగ్ కు బదులు ఇలా చికెన్ వ్యర్థాలు వేయాలి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కేంద్రంగా జరుగుతున్న దందా ఇది. రాత్రికి రాత్రి కర్ణాటక నుంచి లారీల కొద్దీ చికెన్ వ్యర్థాలు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి వాటిని చిన్న చిన్న వాహనాల్లోకి మార్చి చేపల చెరువులకు తరలిస్తున్నారు. ఇలాంటి వ్యర్థాలు చిన్న చేపలు 4-5 నెలలకే బరువు పెరుగుతున్నాయి. ఈ చేపలు తిన్న ప్రజలు చర్మ వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. కర్ణాటక నుంచి రోడ్డు మార్గంలో ఈ వ్యర్థాలు ఆత్మకూరుకు రావాలంటే దారిలో ఎన్నో చెక్ పోస్టులు దాటాల్సి ఉంటుంది. అయినప్పటికీ దర్జాగా ఈ లారీలు వస్తున్నాయంటే ఈ అక్రమ రవాణా వెనుక ఎంతమంది హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఆత్మకూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లో చేపల చెరువులు, రొయ్యల గుంటలు ఎక్కువ. చెరువుల్లో పెంచే చేపలకు తవుడుతో పాటు మత్స్యశాఖ అధికారులు సూచించిన ఫీడ్ మాత్రమే మేతగా వేయాలి. వీటికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోందని ఆక్వా రైతులు కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. లంచాలు బాగా వస్తున్నాయని అధికారులు, నేతలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి రవాణా మా హయాంలో ఉపేక్షించేది లేదంటూ బీరాలు పలికింది. ఆత్మకూరులోని మంత్రి ఆనం, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరో అడుగు ముందుకేసి మా నియోజకవర్గాల్లో ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే ఖబర్దారంటూ వార్నింగ్లు సైతం ఇచ్చారు. కావాలంటే మీరే చూడండి. ఇప్పుడు నేను వినడం అయితే భయంకరమైన నిజం విన్నాను. ఈ రోజు నేను అది చెప్పను కూడా చెప్పలేను, నేను తట్టుకొని కూడా లేను. అటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాల్లోకి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నవంబర్ 31 తర్వాత ఒక్క లారీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలోకి ఎంట్రన్స్ ఉండదని చెప్పి నేను పత్రికా ముఖంగా చెబుతున్నాను. ఈ వార్నింగ్లన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిత్యం కిలోల కొద్దీ చికెన్ వ్యర్థాలతో వాహనాలు ఆత్మకూరులోకి వస్తూనే ఉన్నాయి. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ గా చేపట్టిన ఆపరేషన్ లో ఇలా ఓ వాహనం అడ్డంగా దొరికింది. ఇప్పుడు దొరికింది ఒక్క వాహనం మాత్రమే. నెలలుగా ప్రతిరోజు ఎలాంటి వాహనాలు ఎన్ని వస్తున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాం. పోలీసులు, చెక్ పోస్ట్ అధికారులు చేయాల్సిన పనిని సాక్షి టీవీ చేసింది. చికెన్ వేస్టేజ్ తో అక్రమంగా ప్రవేశించిన వాహనాన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు మా సాక్షి టీవీ ప్రతినిధి. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతూ సాగిపోతున్న ఈ అక్రమ రవాణాపై మా కరెస్పాండెంట్ లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆత్మకూరు అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి రొయ్యల చెరువులు, చేపల కుంటలు వంటి వాటిల్లో చికెన్ వేస్ట్ వేసి చేపలు, రొయ్యల పెంపకాలు కొనసాగిస్తున్నారు అని చెప్పి కూడా సాక్షి టీవీ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు అనేక కథనాలను ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ నేను మీకు లైవ్లో చూపించడానికంటే చాలా వరకు కూడా కొంతమంది నమ్మరు. చికెన్ వేస్ట్ వేసి చేపల పెంపకం కొనసాగిస్తున్నారా, రొయ్యల పెంపకం కొనసాగిస్తున్నారా, వాటిని మేము తింటున్నామా అని చెప్పి కూడా చాలా వరకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే లైవ్లో నేను చూపించడానికి ఇవాళ వేకుజాంలో సమయం 4 గంటలు అవుతుంది. 4 గంటల సమయంలో ఒక చికెన్ వేస్ట్ బండి బెంగళూరు నుండి కూడా కర్ణాటక ప్రాంతము, అదేవిధంగా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఒక వెహికల్ని ఫాలో అయ్యి రావడం జరిగింది. ప్రస్తుతం నేను ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేటువంటి దువ్వూరు ప్రాంతం వద్ద ఉన్నాను. ఇక్కడ ఒక వెహికల్ని మేము వెంటనే వెంబడించి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సెటప్ అంతా చూస్తే ఒక్కసారి నివ్వరపోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డ్రమ్స్ అన్నీ కూడా ఈ చికెన్ వేస్ట్ను పెద్ద ఈచేరు వాహనం నుంచి వచ్చినటువంటి స్టాక్ను తిరిగి చిన్న చిన్న వాహనాల గుండా షిఫ్ట్ చేసి చేపల గుంటలకు, రొయ్యల గుంటలకు తరలించడానికి ప్రస్తుతం నేను ఏదైతే ఇంతసేపు ఫాలో అయ్యి వచ్చినటువంటి వెహికల్ ఇదే ఈచేరు వాహనము. దీన్ని ఫాలో అయ్యి వచ్చి మేము ఫాలో అవుతున్నామని తెలిసినటువంటి డ్రైవర్ వెంటనే కూడా వెహికల్ని ఈ సందులోకి తిప్పి తమ స్టాక్ పాయింట్గా చెప్పొచ్చు. ఇక్కడ ఈ స్టాక్ పాయింట్ వద్దకు దిగి ఇక్కడ వెహికల్ పార్క్ చేసి డ్రైవర్ కూడా పాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఓపెన్ చేసాం మనమే. ఓపెన్ చేసి ఎంత పకడ్బందీగా ఈ పట్టను కూడా చాలా క్లియర్గా తాళ్లతో కట్టి తీసుకొని వస్తున్నారంటే వీళ్ళ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయంటే వీటిని చాలా పకడ్బందీగా ఒక ప్యాకింగ్, ఎలాంటి ప్యాకింగ్ అంటే ఇది లైవ్ ఫిషెస్ కావచ్చు లేదా
లైవ్లో చికెన్ కావచ్చు లేదా ఫిష్లు కావచ్చు రొయ్యలు కావచ్చు మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏ విధంగా ప్యాకింగ్ చేస్తామో అలాంటి ప్యాకింగ్ తరహాలో ఈ చికెన్ వేస్ట్ని ఐస్ ముక్కలు పెట్టి మరీ కవర్ ప్యాకింగ్ చేసి కవర్ ప్యాకింగ్ అనంతరం కూడా ఒక గోతాంలో కుక్కి సో ఈ విధమైనటువంటి గోతాంలను దాదాపు ఈ ఈచర్ వాహనం నిండా ఇవే ఉన్నాయంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత దాదాపు 7,000 కిలోల వరకు కూడా ఈ చికెన్ వేస్ట్ ఇటు కర్ణాటక నగరం అదేవిధంగా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల నంద్యాల ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ ఆత్మకూరు కోవూరు నియోజకవర్గానికి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్యాకింగ్ చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది. అంటే ఇటు ఆత్మకూరు నియోజకవర్గంలో కావచ్చు అటు కోవూరు నియోజకవర్గంలో కావచ్చు అక్కడ ఉండేటువంటి మంత్రి ఆనం కావచ్చు లేదా ఇక్కడ ఉండేటువంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మ కావచ్చు ఇద్దరు ఒకటే చెప్తారు, మా 2 నియోజకవర్గాల్లో అసలు ఎక్కడా కూడా ఎలాంటి అవినీతికి తావుండదు, అదేవిధంగా అక్రమాలకి తావుండదు. కనీసం ఇలాంటి వ్యవహారాలు అయితే అంటే అక్రమంగా చేపల గుంటల్లో ఈ చికెన్ వేస్ట్ వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఆరోగ్యాలతో చెలగాటమాడేటువంటి పనులను తాము ప్రోత్సహించము. అలాంటి చర్యలకు కనుక తమ పార్టీ నేతలు ఎవరైనా పాల్పడితే వెంటనే తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని కటకటాల పాలు చేస్తామని చెప్పి బీరాలు పలికేటువంటి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం దీనికి ఏం సమాధానం చెప్తారనేది మాత్రం నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. లైవ్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి నిజాలు బయటకు వస్తున్నాయి, కానీ లేకపోతే ఉన్నటువంటి పాత విజువల్స్ గతంలో తీసినటువంటి విజువల్స్ అన్నింటినీ కూడా మేము ప్రచారం చేసాం. అయితే వాటన్నిటిని కూడా ప్రసారం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫేక్ విజువల్స్ అని చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇవాళ లైవ్లో చూపిస్తున్నాం కాబట్టి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఆనం కావచ్చు, అదేవిధంగా ఈ ఎక్కువగా అంటే ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగా ఇదంతా కూడా ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి చేపల గుంటలు కావచ్చు రొయ్యల గుంటలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆత్మకూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఒక స్టాక్ పాయింట్గా ఇక్కడ దీన్ని చూస్ చేసుకొని ఇక్కడి నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరికొన్ని వెహికల్స్ ఇక్కడ వెయిటింగ్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే ఈ డ్రమ్స్ ఉన్నాయో ఈ డ్రమ్స్ గుండా వాటిని నింపి లోడ్ చేసిన తర్వాత ఇలాంటి వెహికల్స్ ద్వారా ఈ డ్రమ్స్ని లోడ్ చేసి ఈ వెహికల్స్ నుండి ఈ వెహికల్ కూడా తర్వాత లోడింగ్ అయిన తర్వాత ఒక పట్టను కడతారు. ఏదైతే మనం ఆ ఏచర్ వాహనానికి చూసినటువంటి పట్ట ఏదైతే ఉందో అలాంటి పట్టను కట్టి పకడ్బందీగా తాళ్ళు అన్నీ కూడా వేసి ఇటు రొయ్యల గుంట్లకి చేపల గుంట్లకి తరలించేటువంటి పరిస్థితి. వెహికల్ నంబర్ను కూడా చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఇది వెహికల్ నంబర్ AP39 VC 3232 వెహికల్ నంబర్. మన బాధ్యతగా జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ కుటుంబ ప్రభుత్వంలో ఏ విధంగా ఈ చికెన్ వేస్ట్ దందా నడుస్తుందనేది మాత్రం క్లియర్ కట్గా నేను మీకు లైవ్లో సాక్ష్యాధారాలతో నిరూపించడం కూడా జరిగింది. ఇక అధికారుల వంతు అదేవిధంగా ప్రజా ప్రతినిధుల వంతు ప్రభుత్వం వంతు దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు, అదేవిధంగా ఇలాంటి చికెన్ వేస్ట్ తరలిస్తున్నటువంటి వాహనాలకు కావచ్చు అదేవిధంగా తరలిస్తున్నటువంటి వ్యక్తులపైన ఎటువంటి చర్యలు చేపడతారు అనేది మాత్రం ప్రభుత్వానికి వదిలిపెడుతున్నాం. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ.